వెల్కమ్ టు SAC న్యూస్. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంకలో హరిహర మహాక్షేత్రంగా బాసిల్లుతున్న శ్రీ అపర్ణా సమేత అనంతేశ్వర స్వామివారి పంచాయతన క్షేత్ర ఆలయ 15వ వార్షికోత్సవం వేడుకలు సోమవారం ఆలయ కమిటీ అధ్యక్షులు మార్గాని సత్యనారాయణ ఆధ్వర్యంలో వైభవంగా జరిగాయి. తెల్లవారుజాము నుండి ఆలయ ప్రధాన అర్చకులు దేవరభట్ల శ్రీనివాస శర్మ నేతృత్వంలో అర్చక స్వాములు మంత్రోచ్చరణలతో స్వామివారికి అభిషేకములు, ప్రత్యేక పూజలు, అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. అనంతరం అనంతేశ్వరునికి మహా అన్నభిషేకం నిర్వహించారు. ఈ అభిషేకం మహాప్రసాదంతో భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా మార్గాని మాట్లాడుతూ భక్తజన కోటి ఆదరణతో హరిహర క్షేత్రం దేదీప్యమానంగా వెలుగొందుతుందన్నారు. హుండీ లేని ఆలయంగా నిర్వహిస్తున్నప్పటికీ దాతల ఆదరణతో క్షేత్రం దినాభివృద్ధి చెందుతుందని అన్నారు. అలానే ఆలయ అర్చక స్వాములు కూడా దైవసేవే పరమార్థంగా ఆలయంలో నిత్య పూజలు, ధూప, దీప, నైవేద్యాలతో పాటు పర్వదినాల్లో విశిష్ట పూజలు జరుతున్నారని మార్గాని తెలిపారు. ఈ కార్యక్రమానికి మహిళలు, భక్తులు, పలువురు నర్సరీ రైతులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.